ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజున గ్రహస్థితిలో మార్పు కారణంగా వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, మార్చి 30వ తేదీ ఆదివారం ఉగాది పండుగ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత వృషభ రాశి వారికి ఏం జరగబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. అయితే వృషభ రాశి వారి మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో కానీ గ్రహస్థితిని అనుసరించి ఇకపై మీరు అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలైతే వృషభ రాశి జాతకులు అందుకుంటారు. ఇది అక్షర సత్యం అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో మీరు చేసుకున్న పుణ్యం కారణంగా మీకు మానసిక ఆనందం కలుగుతుంది, గొప్ప శ్రేయస్సు ఉండబోతోంది, జీవితంలో పై స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు మీకు వస్తాయి. ఏ రంగంలో ఉన్న వృషభ రాశి జాతకులైనా సరే ఇలాగే ఉండబోతోంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట దాటాక వృషభ రాశి జాతకులు ఒక వార్త వినబోతున్నారు. ఈ వార్త విని ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ రోజున గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పు కారణంగా మీరెన్నో రకాల అనుకూలమైన ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి నిజంగా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, ఉత్సాహంలో మునిగి తేలుతారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయపడతారు. మీ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఈరోజు వడివడిగా అడుగులు వేసుకుంటారు. అందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. వృషభ రాశి జాతకులకు మాత్రం ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవడం మాత్రమే కాదండి, వృషభ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఆ లక్ష్యాలను చేరుకునేంత వరకు కూడా కఠోర శ్రమ అనేది చేస్తారు. మీ యొక్క శ్రమ పట్టుదల కారణంగా ఈరోజు ఇంతటి శుభ ఫలితాలనైతే మీరు అందుకోబోతున్నారు. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఈరోజు మాత్రమే మీపై పుష్కలంగా ఉండబోతోంది. మెండుగా భగవంతుడి ఆశీర్వాదం అయితే మీపై ఉండబోతోంది. ఈ రోజున ఏ పని నిర్లక్ష్యం చేయవద్దండి. బద్ధకాన్ని పక్కన పెట్టేయండి. మీ వంతు ప్రయత్నం ప్రతి విషయంలో చేయండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వృషభ రాశి జాతకులు ఈ రోజున అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలమవుతుంది. నూతన పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈ రోజున పుష్కలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీలలో కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా వరకు కూడా మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు కూడా మీ మీద ఎంతోమంది సీత కన్ను వేసి ఉంటారు, కానీ వారే మిమ్మల్ని చూసి చాలా గర్వపడతారు. విమర్శకుల ప్రశంసలు సైతం ఈ రోజున మీరు అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలకు అందరూ గౌరవం ఇస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంటుంది అన్నట్లు మెచ్చుకునే విధంగా మాట్లాడతారు. ఈరోజు పనికి తగ్గ సాటిస్ఫాక్షన్ అయితే వృషభ రాశి జాతకులకు కలగబోతోంది. మీరు ఎంత పని చేసినా గుర్తించని మీ యొక్క సంస్థ లేదా ఎంత పని చేసినా గుర్తించని వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఈ రోజున మీ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాదు, మీ యొక్క ఆలోచనలు ఇంత బాగా మున్ముందుకు వెళ్ళడాన్ని చూసి ఖచ్చితంగా వారు అసూయపడతారు. అంత బాగా మీ జీవితం అయితే మారబోతోంది. కుటుంబ సభ్యులు కూడా గౌరవంగా తల ఎత్తుకునే రోజులుగా చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులు ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నా, అంటే అది విదేశాలలో చదువు కావచ్చు, లేదా సొంత వ్యాపారం పెట్టుకుని పైకి రావాలి అని కల ఉంటున్నవారు కావచ్చు, కళారంగంలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతోంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు ఈ యొక్క వార్తనైతే అందుకోబోతున్నారు. ఈ వార్త మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఒక మనిషి ద్వారా కానీ మీరు అందుకోబోతున్నారు.
ఈ యొక్క వార్త విన్న వెంటనే ఆలస్యం లేకుండా పనిని పూర్తి చేసేయండి. నిర్లక్ష్యం మాత్రం చూపించవద్దు. ఈ రోజున మీరు 100% జీవితంలో ఆనందాన్ని అలాగే సంతోషాన్ని చూడగలుగుతారు. ఈ రోజున మీకు మాత్రం చాలా వరకు కూడా ఆర్థిక స్థిరత్వం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వారి నుంచి అప్రూవల్ లెటర్ లేదా మీకు ఆఫర్ లెటర్ కూడా రావచ్చు. ఈ రోజున ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది చెప్పండి. మీరు అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతో ఈరోజు అన్నీ కూడా వడివడిగా అన్ని పనులు జరిగిపోతాయండి. మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. ఉద్యోగంలో కూడా పలు కీలకమైన మార్పులైతే చోటు చేసుకుంటాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండవచ్చు. పెండింగ్లో ఫైల్స్ని చూసి ఈరోజు మీ యొక్క పై అధికారులు మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఇస్తూ మంచి ప్రశంసలు ఇస్తారు. అయితే ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు నాకు ఈ ఆలోచన నచ్చింది అని చెప్పి దానికి అప్రూవల్ ఇచ్చి వారి పై అధికారులకు కూడా తెలియచేస్తారు. క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మీరు తయారు చేసినటువంటి ఆలోచనలు ఫైల్స్ కూడా ఈ రోజున మీ పై అధికారుల కంటపడతాయి. ఈ రోజున మీకు తగిన గుర్తింపు అయితే వస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మాత్రం శుభవార్త మీద శుభవార్త మీకు అందుతాయి. అయితే ఈ యొక్క శుభవార్త మీరు అస్సలు ఊహించే ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఈ వార్త మీకు తగిన గుర్తింపును కలగజేయటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో కూడా మీకంటూ గౌరవ స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు మిమ్మల్ని చూసి తలదించుకుంటారు. మీకు క్షమాపణలు చెప్తారు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మీ సహ ఉద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టేసి ఈ రోజున మీతో ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. అలాగే ఈ రోజున అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే మూడ్లో కూడా మీరు ఉంటారు. ఈ రోజున మీరు పొందిన సక్సెస్ చూసి అందరూ కూడా మీ చుట్టూ ఉంటారు. మీకు ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆనందంలో తేలియాడుతుంది. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఈ ఉగాది పండుగ అనేది మీకు విశేషంగా కలిసి రాబోతోంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత వినబోతున్న ఈ వార్త మాత్రం చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అలాగే ఆనందంతో మీ సక్సెస్ని నలుగురితో పంచుకుంటారు. చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారు మీ ఇష్టదైవ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. అలాగే మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాతకు సేవ చేసుకోండి. పేదవారికి అన్నదానం చేయండి. మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుతారు. సో చూసారు కదండి, మార్చి 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత వృషభ రాశి వారు ఎటువంటి వార్తలను అందుకోబోతున్నారు, అలాగే ఈ వార్త కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.